ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యం నుండి ఆదికాండము 28వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. ఆయన నీకు అనగా నీకును నీతో కూడా నీ సంతానమునకును అబ్రహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయునుగాక. ఇస్సాకు తన ఇద్దరు కుమారుల్లో ఏసావుకి శ్రేష్టమైన ఆశీర్వాదములు ఉన్నాయి. జ్యేష్ఠుడు, తండ్రి సంతానమును అభివృద్ధి చేయవలసిన వాడు ఏసావు. తన యొక్క ఆధిక్యం కోల్పోయాడు. కానీ యాకోబు మోసగాడు, తండ్రిని మోసం చేసి దూరానికి పారిపోవాలని చూస్తున్నాడు. కానీ తన గురించి ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదం దేవుడు ఉంచటం బట్టి అబ్రహాము యొక్క ఆశీర్వాదములు యాకోబుకి ఇవ్వడానికి దేవుడు సిద్ధమైనట్లుగా కనబడుతుంది. ఎన్నికలేని వారిని ఎన్నుకోవటం అంటే ఇదే కదా గొప్ప విషయము. యాకోబుకి దీవెనలు పొందటానికి ఎటువంటి అర్హత లేదు, ఎటువంటి ఆధిక్యత లేదు. కానీ దేవుడు తను ఎన్నుకున్నాడు, తన స్వాస్థ్యంగా యాకోబును ఉంచుకున్నాడు. అబ్రహాము దీవెనలు తనకిచ్చాడు. కనాను దేశాన్ని కూడా స్వాధీనపరుచుకునే ఆధిక్యత తనకు అనుగ్రహించాడు. కాబట్టి ఇది మనకి ఒక హెచ్చరికగా ఉంది. ఎంతో మందికి లేని ఆధిక్యత దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయన యొక్క రాజ్యానికి వారసులుగా మనల్ని ఎన్నుకున్నాడు. దేవుని కృపను బట్టి మనం దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సిన వారమై ఉన్నారు. ఈ ఆధిక్యత పోగొట్టుకోనవద్దు. దేవునికి రాజ్యంలో మనం స్థిరంగా ఉండాలి అంటే దేవుని యొక్క పిలుపుని గ్రహించి దేవునికి ఇష్టలుగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. అబ్రహాము యొక్క ఆశీర్వాదంలో అనుభవించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్య, నీ యొక్క గొప్ప దీవెనలు మాతో ఉంచినందుకు నీకు వందనాలు. మా యొక్క వీక్నెసెస్, మా యొక్క వెనకబాటుతనాలను ఏవి లెక్క చేయకుండా నీ యొక్క ఆశీర్వాదంలో ప్రత్యేకంగా దినదినము మమ్మల్ని అనుగ్రహిస్తున్నందుకు నీకు వేలాది వందనాలు చెల్లిస్తూ, నీ రాజ్యంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నీ వారసులుగా మమ్మల్ని ఎన్నుకోనమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. హ్యావ్ ఏ బ్లెస్డ్ డే.